మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోండి డయాబెటిక్ పేషెంట్స్ అని అంటూ ఉంటారు. మరి ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి, ఏ ఫ్రూట్స్ తీసుకోకూడదు? వాటర్ మిలన్ సీజన్, మ్యాంగో సీజన్, మరి మ్యాంగోని అస్సలు ముట్టకూడదు అంటారు. వాటర్ మిలన్ కూడా తీసుకోండి, తీసుకోకూడదు, ఇలా రెండు రకాల వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరి క్వాంటిటీ తగ్గించాలా లేకపోతే అసలు తీసుకోకూడదా? అలాగే చూసుకుంటే ఇంకా రకరకాల ఫ్రూట్స్, జాక్ ఫ్రూట్స్ ఉన్నాయి, సీతాఫల్, కస్టర్డ్, ఇలా ఎన్నో ఫ్రూట్స్ ఉన్నాయి. మరి ఎగ్జాక్ట్ గా ఏవి తీసుకుంటే డయాబెటిక్ పేషెంట్స్ కి మంచిది, ఆ వివరణ అంతా కూడా తెలియజేయడానికి రైట్ నౌ మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రదీప్ వజ్జా గారు, జనరల్ ఫిజిషియన్. వారితో మాట్లాడి ఓ క్లారిటీకి అయితే డెఫినెట్ గా ఈ వీడియో ద్వారా వచ్చేద్దామండి. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్, ఫ్రూట్స్ అయితే తినండి, షుగర్ పేషెంట్స్ రైస్ ని తగ్గించేసి ఈ ఫ్రూట్స్ తినండి, ఇది తినకూడదు, ఇలా రకరకాలుగా అయితే చెప్తూ వస్తున్నారు. సార్, పపాయ తినండి ది బెస్ట్ అంటారు. ఓకే, పపాయ తింటున్నాను. సమ్మర్ కదా, వాటర్ మిలన్ తీసుకోండి అని కొందరు అంటున్నారు, తక్కువ క్వాంటిటీ తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దని ఇంకొందరు అంటున్నారు. సార్, సో సమ్మర్ లో దొరికే స్పెషల్లీ ఫ్రూట్స్ ఏవి ఎక్కువగా తీసుకోవాలి, ఏవి అస్సలు ముట్టకూడదు, అది ఒకసారి క్లారిటీ ఇస్తారా సార్? అసలు మెయిన్ గా షుగర్ ఉండే వాళ్ళు ఒక 6 ఫ్రూట్స్ చెప్తా అండి, అవి అస్సలు తీసుకోకూడదు. అసలు కొంచెం కూడా సీజన్ బట్టి కొంచెం కూడా అంటే ఎప్పుడో అకేషనల్ గా వారంకోసారు అంటే ఓకే, బట్ కంప్లీట్ గా అయితే ఆ 6 తీసుకోకూడదు. అవి కాకుండా ఇంకా అన్ని తీసుకోవచ్చు. ఆ ఏవేవైతే పక్కాగా తీసుకోవాలి ఈ సమ్మర్ లో అనేది మనం డిస్కస్ చేద్దాం. ముందు ఆ 6 ఏదైతే తీసుకోకూడదు అనేది మనం తెలుసుకుందాం అండి. మెయిన్ గా ఎక్కువగా షుగర్స్ ఉండే ఫ్రూట్స్ అంటే దానిలో ఏంటంటే హై క్యాలరీస్, హై షుగర్స్ ఉంటాయి. ఫస్ట్ ఫ్రూట్ ఏదైనా ఉంది అంటే షుగర్ ఉండే వాళ్ళు తీసుకోకూడదు అంటే ఇప్పుడు సీజన్ లో మ్యాంగో, దీనిలో హై షుగర్స్ ఉంటాయంటే ఎంత అంటే మీకు అవుట్ ఆఫ్ 10 మీకు రేటింగ్ దానికి 8 ఇవ్వచ్చు. అంటే 8 అంటే 80% అనుకోండి. అంత షుగర్స్ అనేవి మన ఈ మ్యాంగోలో ఉంటుంది. కాయ తీసుకోవచ్చా సార్? మామిడి కాయ తీసుకోవచ్చు, బట్ పికిల్స్ రూపంలో తీసుకోకూడదు, నార్మల్ గా తినొచ్చు. కాయలో అట్లా షుగర్ హైక్ అయ్యే ఛాన్స్ హైక్ అయితే ఉండదు. ఓకే, ఫ్రూట్ అయితే టోటల్ గా అవాయిడ్ చేయాలి. ఇంకోటి నెంబర్ 2 ఏంటంటే హైయెస్ట్ షుగర్స్ ఉంది సీతాఫల్. సీతాఫల్ 10 out of 7 అంటే 70% షుగర్స్ ఉంటాయి సీతాఫల్లో. సో సీతాఫల్ అనేది అస్సలు మంచిది కాదు. థర్డ్ ఏదైనా ఉందంటే సపోటా. సపోటాలో ఏంటంటే హై ఫ్రుక్టోస్ ఉంటుంది, హై క్యాలరీస్, కార్బ్ అంటే దానిలో ఎక్కువ కార్బ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో సపోటా అనేది 10 out of దానికి కూడా 7 ఇవ్వచ్చు. దీనిలో కూడా హై షుగర్స్ ఉంటాయి. ఇదే కాకుండా జాక్ ఫ్రూట్ అంటే పనస పండు. పనస పండులో కూడా మనకి హై షుగర్స్ ఉంటాయి, ఫైబర్స్ కూడా ఎక్కువ ఉంటాయి, బట్ దీనిలో షుగర్స్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో పనస పండు కూడా అసలు షుగర్ ఉండే వాళ్ళు తీసుకోకూడదు. ఫిఫ్త్ ఏదైనా ఉందంటే బనానా. అంటే దీనికి మనం 10 out of 60-65% ఇచ్చుకోవచ్చు. అంటే బనానా కూడా తగ్గించుకోవాలి. తీసుకుంటే ఒక హాఫ్ బనానా తీసుకోవచ్చు. షుగర్స్ అన్ని కంట్రోల్లో ఉంటే హాఫ్ అయితే డైలీ తీసుకోవచ్చు అండి. 5 అయింది. 6th ఇప్పుడు మీకు 6th ఏంటంటే మీరు రెగ్యులర్ గా తీసుకుంటారు కదా, గ్రేప్స్ కూడా గ్రేప్స్ లో కూడా హైయెస్ట్ షుగర్స్ ఉంటాయి. గ్రేప్స్ లో బ్లాక్ గ్రేప్స్ తీసుకోవచ్చు, ఈ గ్రీన్ గ్రేప్స్ అనేవి తీసుకోకూడదు. కొన్ని పుల్లగా ఉన్నాయి కదా, స్వీట్ లేదు కదా, అలా ఉంటే వాటిలో కూడా షుగర్స్ ఉంటాయి. గ్రీన్ గ్రేప్స్ అయితే అవాయిడ్ చేయాలి. ఈ 6 మాత్రం నేను పక్కాగా అవాయిడ్ చేయాలని చెప్తాను. ఇంకా మిగతావన్నీ మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. మెయిన్ గా ఏంటంటే ఈ సమ్మర్ లో వాటర్ మెలన్ చాలా మంచిది. వాటర్ మిలన్ తీసుకోవచ్చా సార్? అది కూడా స్వీట్ అనిపిస్తుంటుంది, దాని వల్ల మనకి 10 out of ఇప్పటిదాకా చెప్తూ వచ్చారు కదా, దానికి ఏమైనా షుగర్ లెవెల్స్ ఉన్నాయంటారా? కానీ అసలు 10 out of 3 అనుకోండి, బట్ స్టిల్ అది నో ప్రాబ్లం. ఎందుకంటే మన బాడీకి ఎంతో కొంత షుగర్ అంటే ఈ ఫ్రూట్ నుంచి వచ్చే షుగర్స్ వల్ల పెద్ద నష్టం ఏమి ఉండదు. మేము కావలిస్తే లైక్ ఈ వేరే వాటితో పోల్చుకుంటే ఇవి చాలా బెటర్. లైక్ ఎక్కువ బెస్ట్ అంటే ఫస్ట్ 5 బెస్ట్ అయితే చెప్తా. ఫస్ట్ 5 బెస్ట్ అయితే ఫస్ట్ వాటర్ మెలన్, సమ్మర్ కూడా మంచిది, నార్మల్ గా కూడా మంచిది. వాటర్ మెలన్ తర్వాత ఏంటంటే జామకాయ కూడా చాలా మంచిదండి. షుగర్ ఉండే వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. పండు అవాయిడ్ చేయాలంటారా సార్? కొంచెం పండిన దాంట్లో అలా పండింది అవాయిడ్ చేయాలి. జామకాయ అని చెప్పాను, అందుకే జామ పండు చెప్పలేదు నేను. ఓకే, జామకాయ తీసుకోవచ్చు. అండ్ ఆల్సో అట్ దట్ ఫస్ట్ సెకండ్ బెస్ట్ ఫ్రూట్. థర్డ్ ఏదైనా ఉంది అంటే పపాయ. ఇది చాలా మంచిది. 4th కివి కూడా అస్సలు 0 షుగర్స్, చాలా మంచిది కివి గానీ పపాయ గానీ. పపాయలో కూడా 0 షుగర్స్ ఉంటాయి కానీ బట్ దానిలో ఉన్న ఫైబర్ అదంతా యాంటీ ఆక్సిడెంట్స్ చాలా మంచిది. ఇంకోటి ఫిఫ్త్ ఏమైనా ఉంది అంటే యాపిల్ తీసుకోవచ్చు. ఇవే కాకుండా మస్క్ మెలన్ గానీ, పైనాపిల్ కూడా తీసుకోవచ్చు. ఈవెన్ పైనాపిల్ చాలా బాగా వెయిట్ లాస్ కూడా పనిచేస్తుంది. నేను చెప్పిన 6 తప్ప
ఈ 5-6 ఫ్రూట్స్ అనేవి అమేజింగ్, చాలా మంచిది. ఇవన్నిటికంటే బెస్ట్ అమేజింగ్ ఏంటంటే ఆరెంజెస్, మొజంబి మోసంబి. సమ్మర్ లో. మోజంబి ఈ రెండు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఫైబర్ గానీ, విటమిన్ సి గానీ, దీనిలో అన్ని వైటమిన్స్ ఉంటాయి. ఇవన్నీ తీసుకోండి. ఈ 6 మాత్రం తీసుకోవద్దు షుగర్ ఉండేవాళ్ళు. ఓకే సార్. మరి పొమాగ్రనేట్ కూడా చాలా మంది బ్లడ్ తక్కువగా ఉంటుందని తినడం స్టార్ట్ చేస్తుంటారు. డ్రాగన్ ఫ్రూట్స్ అయితే ఈ మధ్య బాగా కనిపిస్తున్నాయి సార్. బెర్రీస్, ఎగ్జోటిక్ ఫ్రూట్స్ ఉంటాయి. ఇవి ఏం కొంచెం క్లారిటీ ఎగ్జోటిక్ ఫ్రూట్స్ అన్ని మంచిదే. లైక్ బెర్రీస్ గానీ, డ్రాగన్ ఫ్రూట్ గానీ, లేదా స్ట్రాబెర్రీస్ గానీ, ఈ బెర్రీస్, బ్లూబెర్రీస్ గానీ, ప్రొమగ్రనేట్స్ గానీ, ఇవన్నీ కూడా చాలా మంచిది. ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. మేము ఆ 6 తప్ప మిగతావన్నీ కూడా మేము రికమెండ్ చేస్తాము డిపెండింగ్ ఆన్ పేషెంట్ బట్టి. ఒకవేళ ఏమైనా ఒక 5% షుగర్స్ పెరిగే అవకాశం ఉంటుంది, 10% పెరిగే అవకాశం ఉంటుంది. అవన్నీ కూడా మనం టాబ్లెట్ రూపంలో కొంచెం డోస్ పెంచి తగ్గించుకోవచ్చు మనం ఈ ఫ్రూట్స్ అన్ని తీసుకుంటూ. ఎందుకంటే దీనిలో ఉండే షుగర్ పెరిగే గుణం కంటే అడ్వాంటేజెస్ ఎక్కువ, అంటే డిసడ్వాంటేజెస్ కంటే. కొంచెం 5% 5 to 10 mgdl పెరగొచ్చు, కానీ మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్, కావలసిన పోషకాలు కానీ, బాడీకి అంటే చల్లబరచడం కానీ, పీచు ఫైబర్ పెంచడం కానీ, విటమిన్ సి స్కిన్ కి కానీ, కంటికి కానీ, దీనివల్ల ఉండే అడ్వాంటేజెస్ 100 ఉంటే డిసడ్వాంటేజ్ ఆ షుగర్ ఆ 5% పెరిగే 5% డిసడ్వాంటేజ్ అనేది ఉంటుంది. ఆ 5% గురించి మనం 100% ఈ అడ్వాంటేజ్ ని మనం వదిలేసేయలేం కాబట్టి, సో మనం ఇవి మనం చూసుకుంటూ ఉండాలి. మనం ఈ ఫ్రూట్స్ అనేవి ఖచ్చితంగా మన డైట్ లో ఉండేటట్టు, రోజుకి ఒకటైనా షుగర్ ఉండే వాళ్ళు డైట్ లో ఫ్రూట్ తీసుకుంటే చాలా మంచిది. ఏ టైంలో తీసుకోవాలి అంటారు సార్? ఎందుకంటే కొందరు ఆఫ్టర్ మీల్ తీసుకోకూడదు, షుగర్ లెవెల్స్ ఇంకా హైక్ అవుతాయి అంటూ ఉంటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో తీసుకోవాలా, లంచ్ తర్వాత అయితే అవాయిడ్ అని అంటున్నారు. ఈవినింగ్ స్నాక్ బదులు ఈ ఫ్రూట్ యాడ్ ఆన్ చేసుకోవాలా, ఎలా అంటారు? ఎగ్జాక్ట్ బెస్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ తర్వాత తీసుకోవాలి, లేదా ఈవినింగ్ స్నాక్ కింద తీసుకోవాలి. రెండు కూడా మంచిదే. బ్రేక్ఫాస్ట్ తర్వాత అంటే రోజంతా యాక్టివ్ గా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్ తో తీసుకోవడం వల్ల షుగర్స్ కంట్రోల్లో ఉండి, నైట్ టైం కూడా మనం టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం షుగర్ కి. సో నైట్ వరకు కూడా కొంచెం బాడీ అంతా యాక్టివ్ గా ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్ ఈ రెండిటికైతే ఐ రికమెండ్. సార్, ఇందులో మనకి నేచురల్ గా దొరికే ఫ్రూట్స్ తే కాకుండా ఆర్టిఫిషియల్ గా మనకి డిఫరెంట్ ప్యాకెట్స్ లో, సాషెట్స్ లో కూడా డిఫరెంట్ డ్రింక్స్ అయితే వస్తున్నాయి. పొమాగ్రనేట్ ఉంది కదా, పొమాగ్రనేట్ జ్యూస్ తాగడము, లేదా బయట షుగర్ కేన్ జ్యూస్, అలా ఇది కూడా ఒక ఫ్రూట్ కిందకే వస్తుంది కదా, కొందరు అలా అనుకుంటూ ఉంటారు సార్. అది ఎంత వరకు కరెక్ట్ అంటారు సార్? అది 100% తీసుకోవద్దు. మీరు కూల్ డ్రింక్స్ తాగితే ఎంత షుగర్స్ ఉంటాయో, దీనిలో దానికి ఇంకా డబుల్ ఉంటాయి. మీరు ఇవేవైతే న్యాచురల్ గా అని బయట మీకు ఇస్తున్నారో, దానికి టేస్ట్ గురించి, ఇవన్నిటి గురించి ప్లెంటీ ఆఫ్ షుగర్స్ వాడతారు. ఇప్పుడు ఏ డ్రింక్ కూడా కల్తీ లేకుండా లేదు. 100% నథింగ్ ఈజ్ ఆర్గానిక్. మీరు తెలుసుకోవాలి, మీరు భయపడాలి కూడా. ఓకే, తెలుసుకోవడం కంటే ముందు భయపడాలి. మనం తినే ఏ ఫుడ్ కూడా నేను చెప్తున్నాను కదా ఉండట్లేదు, దానిలో అయితే హై షుగర్స్. టేస్ట్ గురించే చూసుకుంటున్నారు తప్ప ఈ రోజుల్లో ఎక్కడా కూడా క్వాలిటీ అనేది లేదండి. కాబట్టి నేచురల్ గా ఫ్రూట్స్ తీసుకోవడమే బెటర్, లేదా స్కిప్ చేయడమే బెటర్ అంటారు. 100%. అంటే ఇలా ఏదైనా ఫ్రూట్ డ్రింక్స్ తీసుకోవడం కంటే స్కిప్ చేయడం బెటర్. స్కిప్ చేయడం 100% బెటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. నమస్తే. థ్యాంక్ యూ.